అమ్మో! తలకాయ కూర అనేలా చేసింది ఈరోజు తలకాయ కూర మా ఇంట్లో. ఎందుకు అనుకుంటున్నారా? ఎప్పుడు లేనిది మా ఇంట్లో కుక్కర్ ఢమేలని పేలిందండి. అవునండి, పేలిపోయింది కుక్కర్. అసలు ఎందుకు పేలిందో, ఎలా పేలిందో తెలుసా? మాట్లాడుకుందాం కర్రీ ప్రాసెస్ చూస్తూ. ఓకేనా? స్కిప్ చేయకుండా చూసేయండి. ఆనియన్స్, పచ్చిమిర్చి ఫస్ట్ ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలి. ఆయిల్లో ఆనియన్స్ మగ్గేలోపు తలకాయ నీట్గా వాష్ చేసుకోవాలి. తలకాయ కూర మళ్ళీ ఎవరి తలకాయ అనుకోకండి, నీట్గా వాష్ చేసుకొని ఉంచుకోవాలి. మేమైతే ఆ రోజు ఆనియన్స్ మిక్సీ పట్టేసింది మా అమ్మ, తొందరగా మగ్గుతుందని. మగ్గడమేమో కానీ ఆ రోజు కూరే ఢామ్ అంది. కొంచెం టైం టేకింగ్ అయినా సరే ఆనియన్స్ అయితే నీట్గా మగ్గనివ్వాలండి, లేదంటే గ్రేవీ రాదు, తెలిసిందే కదా. ఆనియన్స్ మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే ఆల్రెడీ నూరు పెట్టుకుని ఉంటే పడేయాలా అని మళ్ళీ అనుకోవద్దు, నేను జనరల్గా చెప్పాను. ఓకేనా? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొంచెం దగ్గరుండి తిప్పుతూనే ఉండాలండి, ఎందుకంటే లేకపోతే అడుగు పట్టేస్తుంది కదా అల్లం పేస్ట్ వేసాక. అందుకని కొంచెం ఓపికగా నిలబడి తిప్పాలి, తప్పదు. చూసారా, అల్లం పేస్ట్ వేసాక మంచిగా మగ్గాక ఎంత బాగా గ్రేవీగా వచ్చిందో. ఇప్పుడు నీట్గా వాష్ చేసుకున్న తలకాయ కూర అందులో వేసేయాలి. తలకాయ కూర చాలా ఫ్రెష్గా నీట్గా ఉంది కదా, అందుకే దిష్టి తగిలిందో ఏమో పేలిపోయింది. మీ ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా పేలిందా? కామెంట్ చేయండి. ఇలా నీట్గా వాష్ చేసుకున్న తలకాయ కూర అంతా అందులో వేసేసి మంచిగా కలపాలి. ఇలా నీట్గా కలిపేసుకోవాలి. తర్వాత ఆ ముక్కల్ని మంచిగా వేగనివ్వాలన్నమాట, లేకపోతే నీచు వాసన వస్తుంది. తలకాయ కూర అంటే కొంచెం టైం పడుతుంది కదా. ఇలా మూత పెట్టి మగ్గనివ్వాలి. చూడండి, కొంచెం మగ్గింది కదా. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ముక్కలు ఎంత మంచిగా వేగితే అంత బాగుంటుందన్నమాట కర్రీ. ఫస్టే నీళ్ళు పోసేసి కుక్కర్ పెట్టేస్తే, విజిల్ పెట్టేస్తే టేస్ట్ ఉండదు కర్రీ. చూడండి కర్రీ ఎంత బాగా కుక్ అవుతుందో. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్కి సరిపడా సాల్ట్. మళ్ళీ కాసేపు మంచిగా వేగనిచ్చాక తర్వాత కారం వేసేసుకోవాలి. ఫస్టే కారం వేసామనుకోండి మాడిపోతూ ఉంటుంది. ఇంకా కుక్కర్ పేలుడు గురించి వస్తే, లక్కీగా అది పేలినప్పుడు మేము ఎవ్వరం అక్కడ లేము. ఉంటే ఇంటితో పాటు మొహాలు కూడా కాలిపోయేవి. అంతే కదా, మరి అంత వేడిది అంత ప్రెషర్ వచ్చి మొహం మీద పడితే ఎలా ఉంటుంది? కిచెన్ మొత్తం అయిపోయింది ఆ రోజు కర్రీ అంతా. ఆ కుక్కర్ హ్యాండిల్ అయితే ఎగిరొచ్చి బెడ్రూమ్ డోర్ దగ్గర పడిందండి. ఇంకా పిల్లలు కానీ మేము కానీ ఎవ్వరం అక్కడ లేము, అదే అదృష్టం అనుకోవాలి. చాలా కూర వేస్ట్ అయితే అయింది కానీ ఎవరికేం కాలేదు. ఇంకా కర్రీ టాపిక్లోకి వెళ్తే, ఉప్పు పసుపు వేసాం కదా, ముక్కలు చూడండి వేగుతున్నాయి మంచిగా. మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత బాగుందో అని. ఇలా మంచిగా ఫ్రై అవ్వాలి, వేగాలి కర్రీ. ఇంకా వేగిపోయాయి కదా ముక్కలు, సో ఇప్పుడు కారం వేసేసుకోవాలి. టేస్ట్కి సరిపడా అండి, ఇంత అంత అని నేను చెప్పట్లేదు, ఎవరికి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు.
నాన్ వెజ్ కర్రీస్ కాబట్టి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా, సో చూసుకొని వేసుకోండి. మనం ఇలా టైం పట్టినా సరే నీట్గా వేగనిచ్చి వండిన కర్రీకి, హడావిడిగా ఉప్పు కారం వేసి నీళ్ళు పోసి విజిల్ పట్టిన కర్రీకి చాలా తేడా ఉంటుంది. కావాలంటే ట్రై చేసి చూడండి. కారం కూడా వేసి ఒక 3 to 4 minutes కర్రీ మగ్గాక చూడండి ఆయిల్ ఎలా వదులుతుందో కర్రీ. ఇప్పుడు వాటర్ పోసేయాలి. ఓకే, వాటర్ పోసారు. ఇప్పుడు పెట్టేసాం కుక్కర్ అనుకుంటున్నాను కదా, అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. మేము ఎందుకంటే అప్పుడు ఇంకా క్యాప్ పెట్టలేదు, అప్పుడే కదా వాటర్ పోసింది, కొంచెం ఎగరనిద్దాంలే కూర అనుకొని వెయిట్ చేసాం. ఎగరనిచ్చాం కూడా. కూర అంతా అయిపోయిందండి. లాస్ట్లో ఒక 2 విజిల్స్ వస్తే సరిపోద్ది అనుకున్నాం, అంతే. చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో. అలా కూర అంతా మంచిగా ఎగిరాక అప్పుడు మా అమ్మ మసాలా కొత్తిమీర వేసి జస్ట్ అలా క్యాప్ పెట్టి ఇలా వచ్చింది. ఢమేలందనమాట కర్రీ. చిన్న ఫస్టే మసాలా వేసింది, మంచిగా కలిపి ఒక 2 minutes ఆగి కొత్తిమీర కట్ చేసి వేసింది. అసలు కుక్కర్ పెట్టకపోయినా బాగుండేది, ఎందుకంటే ముక్క మంచిగా ఉడికిపోయింది. కానీ ఏంటో టైం అలా అయింది, పెట్టేసాం. మంచిగా మెత్తగా ఉడికింది ముక్క. ఒక విజిల్ వస్తే సరిపోతుందిలే, ఒక 2 విజిల్స్, పిల్లలు కూడా ఉన్నారు కదా అనుకున్నాం. అది మొత్తానికే మోసమైంది. చూసారు ఎంత బాగుందో, మీకు చూస్తేనే అర్థమవుతూ ఉంటుంది ఆ ముక్క ఉడికినట్టు, ఎంత సాఫ్ట్గా ఉందో. ఏదేమైనా మీ ఇంట్లో వంట చేసినప్పుడు జాగ్రత్త, కుక్కర్ పెట్టినప్పుడు మరీ జాగ్రత్త. బాయ్ బాయ్.